ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ఎలైజా ప్రవక్త గురించి చదివినప్పుడు ఎలైజా జెరికో పట్టణంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఈ పట్టణం చాలా మంచిగా ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న నీరు మాత్రం ఎందుకు పనికిరాదు అని చెప్పారంట. అప్పుడు ఎలైజా ప్రవక్త ఒక పాత్రలో ఉప్పు తీసుకురమ్మని చెప్పి ఉప్పుని ఆ నీటిలో వేసే ముందు యెహోవా వాక్కు చేత ఈ నీరు మంచిదిగా మారుతుంది, ఇంకెన్నడూ ఇది హానికరంగా ఉండదు ఈ పట్టణానికి అని చెప్పాడంట. అప్పటి నుంచి ఆ బూటంతా ఆ నదులంతా మంచి నీరుగా మారిపోయినాయి అంట. జెరికో పట్టణం గురించి మనం ఇప్పుడు చదివామనుకోండి, అది దేనికి ఫేమస్ తెలుసా? మంచి నీటి ఊటలకు ఫేమస్. అంటే ఏంటి? అది నిత్యము నిలిచిందనమాట. యెహోవా వాక్కు మన జీవితంలో ఎప్పుడు నిత్యము నిలుస్తుందండి. యెహోవా వాగ్దానం ఇచ్చిన ఎళ్ళ అది నిత్యము నిలుస్తుంది. ఈ వాగ్దానం వచ్చింది ఏమో దీంట్లో ఏమి మేలుందో ఏమి కీడుందో అని అనుకోకూడదు. అంటే ఏదైనా బ్లెస్సింగ్ మన మీదకి వచ్చిందనుకోండి, మనం తీసుకున్నాక ఏమో నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకేమన్నా కీడు జరుగుతుందేమో అని మనం అనుకోకూడదు. ఎందుకంటే యెహోవా ఒక్కసారి చెప్పినప్పుడు అది నిత్యము నిలిచిపోతుంది. దానికి మల్టిప్లికేషనే ఉంటుంది కానీ సబ్స్ట్రాక్షన్ ఉండదు. మన బ్లెస్సింగ్కి ఎప్పుడు మల్టిప్లై అవుతుంది కానీ సబ్ట్రాక్ట్ అవ్వదు. కాబట్టి మనము ఆయన వాక్యంలో నిలిచి ఆయన్ని నమ్మిన ఎళ్ళ మనము ఆ బ్లెస్సింగ్ని పొందుకుంటాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.